ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకతను, గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు సుకుమార్. ప్రస్తుతం సుకుమార్ 'పుష్ప 2' సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక అందులో భాగంగానే ఆయన చేస్తున్న ప్రతి సినిమా విషయంలో ఏదో ఒక వైవిధ్యాన్ని కనబరుస్తూ వస్తున్నాడు. ఇక ఇప్పటికే ఆయన 'పుష్ప' సినిమాతో ఒక పెను ప్రపంచనాన్ని సృష్టించాడు. ఇక ఇప్పుడు దానికి సీక్వెల్గా 'పుష్ప 2' సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. మరి ఇదిలా ఉంటే ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ను సాధిస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఇప్పటికే 'పుష్ప' సినిమా దాదాపు 400 కోట్లకు పైగా కలెక్షన్లను వసూలు చేసింది. ఇక ఇప్పుడు 'పుష్ప 2' సినిమా 400 కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతుంది. మరి ఈ సినిమా టార్గెట్ 1000 కోట్లకు పైనే అంటూ సినిమా మేకర్స్ అయితే మంచి అంచనాలను పెట్టుకున్నారు. మరి దానికి తగ్గట్లుగానే ఈ సినిమా ఆ అంచనాలను అందుకుంటుందా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఇదిలా ఉంటే సుకుమార్ ఈ సినిమాలో 2 ఐటెం సాంగ్స్ని పెట్టుకున్నారట. మరి 2 ఐటెం సాంగ్స్ పెట్టడానికి గల కారణం ఏంటి అనే విషయాల మీద తను రీసెంట్గా క్లారిటీ కూడా ఇచ్చినట్లు తెలుస్తుంది. ఫస్ట్ హాఫ్లో ఒక ఐటెం సాంగ్, సెకండ్ హాఫ్లో మరొక ఐటెం సాంగ్ పెట్టడానికి గల కారణం ఏంటి అంటే, పుష్ప సిండికేట్ మొత్తానికి రారాజులా వెలుగొందుతున్న సమయంలో అతన్ని కలవడానికి కొంతమంది ఫారినర్స్ వస్తారట. వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ రాబట్టడానికి సిచ్యువేషన్ డిమాండ్ చేయడం వల్ల అక్కడ ఒక ఐటెం సాంగ్ అయితే పెట్టాల్సి వచ్చిందని సుకుమార్ క్లారిటీ ఇచ్చాడు. ఇక సెకండ్ హాఫ్ క్లైమాక్స్లో కూడా ప్రేక్షకులకు కొంచెం బూస్టప్ ఇవ్వడానికి ఐటెం సాంగ్ పెట్టినట్లుగా తెలుస్తుంది. ఇక మొత్తానికైతే ఈ 2 కూడా ఈ సినిమాకి కావాల్సిన సమయంలోనే వస్తాయట. ఇక ఏదో కావాలని పెట్టినట్లుగా మాత్రం ఆ సాంగ్ అయితే ఉండవు అని సుకుమార్ యూనిట్ నుంచి ఒక సమాచారం అయితే వస్తుంది. మరి ఈ సినిమా రిలీజ్ అయితే గానీ ఆ సినిమా ఎలా ఉండబోతుంది అనేది క్లారిటీగా తెలియదు.